హాయ్ హలో సౌజన్య సలీన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను వంకాయ ఆలుగడ్డ మెంతికూర కాంబినేషన్తో నేను వంకాయ కలగలుపునే కూర తయారు చేస్తున్నాను అనమాట. వంకాయల్ని ఉప్పు నీళ్ళలో ఇలాగ వేసి పెట్టుకున్నానండి కట్ చేసి. అదేవిధంగా 2 పెద్ద సైజు ఆనియన్స్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా ఒక 3 కట్టలు చిన్న కట్టలండి మెంతికూరను కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇదంతా మనం ప్రాసెస్లో చూపిస్తానండి మీకు నేను. నెక్స్ట్ వచ్చేసి దానికి కావాల్సిన మసాలా చిన్న కొబ్బరి ముక్క ప్లస్ ఒక 10 పల్లీలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం అన్ని నువ్వులండి, 1/2 స్పూన్ నువ్వులు వేసేసి వేయించేసుకొని 2 చెక్క అవి వేసేసి పట్టుకుంటాను. ఇవి మసాలా ఇంకా వేగుతూ ఉంది. ఇది స్టవ్ అయితే కట్టేసాను, ఆ వేడికి ఇదైపోతుంది కదా. ఇప్పుడు నేను దానికి మళ్ళీ చోలే కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ అండి, టేస్టీ రెసిపీ అని చెప్పాలి ఇది. దీనికి వచ్చేసి నేను ఒక పెద్ద 2 అంటే మన పిడికిళ్ళు ఉంటాయి కదా, పిడికిళ్ళతోనే 2 పిడికిళ్ళు అనుకోండి. ఒక కప్పు అయితే ఒక చిన్న కప్పు చోలను కూడా తీసుకొని నానబెట్టేసాను. మార్నింగ్ 7 o'clock నానబెట్టి ఇప్పుడు నేను లంచ్ టైంకి చేస్తున్నాను, 11:30 ఆ టైంలో. ఇప్పుడు వీటిని కొంచెం అంత ఉప్పు వేసి బాగా ఉడకబెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను ముందుగా కడాయి పెట్టుకుని నూనె వేసుకుంటున్నానండి. నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది దీనికి. ఈ గంటతోనే నేను 2.5 వేస్తున్నానండి. అంటే స్పూన్స్ లెక్క చెప్పాలి అంటే 5 స్పూన్స్, 5 వేసేసుకుంటే సరిపోతుంది మీకు. 5 టేబుల్ స్పూన్స్ వేసేసుకోండి. నెక్స్ట్ నూనె వేడెక్కింది, ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ ఒక 3 పచ్చిమిర్చి అండి, ఒక 2 రెమ్మల కరివేపాకు. దీంతో పాటుగా సాల్ట్, మనము పసుపు వేసుకున్నాము. ఇప్పుడు మనము సాల్ట్, పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసేసుకున్నాము. ఇలా నూనెలో పసుపు వేయడం వల్ల పసుపు వాసన రాకుండా మంచిగా ఉంటుంది అన్నమాట. ఉప్పు వచ్చేసి మనకు త్వరగా వేగడానికి సహాయపడుతుంది. వేగుతూ ఉంటాయి. ఈలోపు నేను ఆకుకూరను కూడా శుభ్రంగా కడిగేసుకుంటాను. వేగుతూ ఉన్నప్పుడు మనం కొంచెమంతా జీలకర్ర ప్లస్ ఇప్పుడు మనము అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాము. ఇది కూడా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనము ఆలుగడ్డ వేసుకున్నామండి. ఆలుగడ్డ మనకి త్వరగా ఉడకదు కదా, అందుకోసమని ఫస్ట్ ఆలుగడ్డ వేస్తున్నాను నేను. ఒకసారి కలిపేసేసుకున్నాము. ఆకుకూరని కూడా కడిగేసి శుభ్రంగా పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనము మూత పెట్టి 5 minutes అయిపోయిందండి, ఆలుగడ్డ ఉడికింది. ఇప్పుడు మనము మెంతికూర వేసేసుకున్నాము. మెంతికూరని కూడా నేను శుభ్రంగా 3 times బాగా కడిగేసాను. కడిగేసి ఇలాగ ఒక జల్లు గిన్నెలో పెట్టేస్తున్నానండి. ఇది మనకి మెంతికూర వేగితే నూనెలో ఆ చేదు అనేది లేకుండా మంచిగా టేస్టీగా ఉంటుందన్నమాట. అట్లా వదిలేసుకోకూడదండి, వేయించుకోవాలి నూనెలో. అందుకే నేను ఆలుగడ్డ తర్వాతే మెంతికూర వేసాను. ఇప్పుడు మనము మీడియం సైజ్ టమాటాలను ఒక 3 తీసుకున్నాను. వాటిని కూడా నేను మిక్సీ జార్లో వేసి బాగా పట్టేసుకుంటాను మెత్తగా. ఫస్ట్ మసాలా పట్టుకుంటాను. మసాలా పట్టాక అదే జార్లో మళ్ళీ నేను టమాటాలను కూడా పట్టుకుంటున్నాను. ఇదైతే వేగుతూ ఉంటుంది. మూత పెట్టేద్దాము మనము. మూత పెట్టేసి ఒక 5 minutes ఉంచేసామనుకోండి. ఈలోపు టమాటాను కూడా మిక్సీ పట్టుకుంటానండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేద్దామండి. మెంతికూర కూడా బాగా వేగుతూ ఉంది. మనము ఇప్పుడు కారం వేసుకున్నాము. సరిపడా కారం వేసేసుకోండి. కారం వేసేసుకొని వంకాయ ముక్కలు వేసుకున్నాము. కారం అయితే నేను వెజిటేబుల్ కర్రీ కదా, కొంచెం కారం తక్కువగానే ఉంటే బాగుంటుంది. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాను, 2 వేస్తున్నానండి. అంటే ఫుల్ స్పూన్స్ వేసినట్టు 2, నా చిన్న స్పూను. నెక్స్ట్ మనము ఆలుగడ్డ మన వంకాయని కూడా వేసేసుకున్నాము. దీన్ని కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అండి, బాగుంటుంది. కుక్కర్లో కూడా మెత్తగా మంచిగా ఇది అవుతుంది.
ఇంకా ఒక్కసారి అలా కలిపేసేసి మనం మసాలా కూడా వేసేస్తున్నాము. మసాలా వేస్తానండి, మసాలా మిక్సీలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మసాలా అండి. మసాలా అంతా తీసేసి వేస్తున్నాను ఇందులోనే. మసాలా కూడా బాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కారము మసాలా ఈ వంకాయ దెబ్బలకి ఆలు దెబ్బలకి అన్నిటికీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం వెంటనే నీళ్ళు వేయొద్దు. మనకి చోలేలో ఉడకబెట్టాం కదా, ఆ నీళ్ళు ఉన్నాయి, అవి వేసుకుంటాము. ప్లస్ టమాటా గ్రేవీ, ఆ చోలే నీళ్ళు సరిపోతాయి. ఇప్పుడైతే నేను ఒక 2 మినిట్స్ మూత పెట్టేసినానండి. మూత పెట్టేసి దీని ఒక మంట అట్లా తగలనివ్వాలి, మసాలా పట్టుకోవాలన్నమాట. అప్పుడు టేస్టీగా ఉంటుంది బాగా. ఇప్పుడు ఒక్కసారి మూతి చెక్ చేద్దామండి. ఒక 3 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు చూడండి మంచిగా పట్టుకొని ఉంది. కొంచెం ముక్క కూడా మనకి వంకాయ ముక్క కూడా మగ్గింది. ఇప్పుడు మనము టమాటా గ్రేవీ వేసుకుందామండి. మీడియం సైజ్ టమాటాలు 3 తీసుకున్నాను. ఒకసారి ఇది కూడా వేసేసి కలిపేద్దాము. ఇప్పుడు మనము చోలే ఉన్నాయి కదా, చోలే కూడా వేసేసుకున్నాము. ఫైనల్గా చోలే వేసేసుకొని కావాల్సిన వాటర్ పోసేసుకొని మూత పెట్టేద్దాము. ఇప్పుడు చోలే ప్లస్ చోలేతోటి వచ్చిన వాటరు చాలా హెల్దీ అండి. ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్తాను నేను. చాలా హెల్దీ అండ్ రిచ్ ప్రోటీన్స్, మినరల్స్ మనకి కలగలిపిన విటమిన్స్, మినరల్స్ అన్నీ కలిపిన కూర అనమాట ఇది. అన్నీ ఈ కూర ఒక్కటి చేసుకున్నారనుకోండి మనకి విటమిన్స్ అన్నీ మంచిగా అందుతాయండి. ఇప్పుడు మనం చోలను కూడా వేసుకున్నాం కదా, దాంతోపాటు వచ్చిన వాటర్ కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు మనం మంచిగా కలిపేసేసుకుందామండి. రోటీ కాంబినేషన్ కానీ రైస్ కాంబినేషన్ కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఈ కూర మరీ లూజ్గా ఉండకూడదండి, ఒక రకమైన లూజ్ అనమాట. అంటే ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. ఇప్పుడు ఒక్కసారి కలిపేసి చెక్ చేసుకుందాము మనకి ఉప్పు కారం ఏమన్నా పడతాయేమోనని. ఇది రోటీ ప్లస్ రైస్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇది మరీ లూజ్గా చేసుకోకూడదు, ఒక రకమైన థిక్ లూజ్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఒక్కసారి చెక్ చేసుకుందాము. వాటర్ అయితే నాకు ఇది సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక్కసారి ఉప్పు కారం అవన్నీ సరిపోయాయా లేదని చెక్ చేస్తాను. కొంచెం ఉప్పు పడుతుందండి. ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. ఉప్పు వేసేసుకొని మనము 5-8 మినిట్స్ దాకా పూర్తి సిమ్లోనే ఉడకనిద్దాము. మూత పెట్టేస్తున్నాను. పూర్తి సిమ్లో 8 మినిట్స్ మనం అది నూనె పైకి తేలే వరకు 10 మినిట్స్ కానీ 8 మినిట్స్ పూర్తి సిమ్లో ఉడికిద్దాము. చాలా చక్కగా తయారవుతుంది. 10 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే స్టవ్ అయితే కట్టేస్తాను. కూర చూడండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో, దగ్గరకు అయిపోయింది కదా. చాలా టేస్టీగా హెల్తీగా మన వంకాయ ప్లస్ ఆలు మెంతికూర కాంబినేషన్తో రెడీ అయిపోయింది కదా వంకాయ కర్రీ. చాలా బాగుంటుందండి. తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ అనే చెప్తాను ఫ్రెండ్స్. తప్పక ట్రై చేయండి. ఏమన్నా నాకు కామెంట్స్లో తెలియపరచాలనుకుంటే తెలియపరచండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.